Hello viewers, welcome to Miracle World YouTube channel. I am your Manusri. మనిషి విలువ. ఒక ఇనుప సామానుల కొట్టులో తన తండ్రితో కలిసి పనిచేస్తున్న ఒక పిల్లవాడు అకస్మాత్తుగా తన తండ్రిని అడిగాడు, నాన్నా, ఈ ప్రపంచంలో మనిషి విలువ ఎంత ఉంటుంది? ఒక చిన్నారి నోటి నుండి అంత గంభీరమైన ప్రశ్న విన్న తండ్రి ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత ఆయన ఇలా అన్నాడు, నాయనా, ఒక మనిషి విలువను అంచనా వేయడం చాలా కష్టం, అది నిజంగా అమూల్యమైనది. పిల్లవాడు, అందరూ అంతే విలువైనవారా మరియు ముఖ్యమైనవారా? తండ్రి, అవును నాయనా. పిల్లవాడికి సరిగా అర్థం కాలేదు. అతను మళ్లీ ప్రశ్నించాడు, అలాంటప్పుడు ఈ ప్రపంచంలో కొందరు పేదవారుగా, కొందరు ధనవంతులుగా ఎందుకు ఉన్నారు? కొందరికి తక్కువ గౌరవం, కొందరికి ఎక్కువ గౌరవం ఎందుకు ఉంటుంది? ఆ ప్రశ్న విని తండ్రి కాసేపు మౌనంగా ఉండి, ఆ తర్వాత పిల్లవాడిని స్టోర్ రూంలో పడి ఉన్న ఒక ఇనుప రాడ్ను తీసుకురమ్మని చెప్పాడు. రాడ్ తీసుకురాగానే తండ్రి అడిగాడు, దీని ధర ఎంత ఉంటుంది? పిల్లవాడు, 200 రూపాయలు. తండ్రి, ఒకవేళ నేను దీనితో చాలా చిన్న చిన్న మేకులు చేస్తే, దీని ధర ఎంత అవుతుంది? పిల్లవాడు కాసేపు ఆలోచించి ఇలా అన్నాడు, అప్పుడు ఇది మరింత ఖరీదైనదిగా అమ్ముడుపోతుంది, దాదాపు 1000 రూపాయల వరకు. తండ్రి, ఒకవేళ నేను ఈ ఇనుముతో చాలా గడియారపు స్ప్రింగ్లు చేస్తే? పిల్లవాడు కాసేపు లెక్కిస్తూ ఉండి, ఆ తర్వాత ఒక్కసారిగా ఉత్సాహంగా ఇలా అన్నాడు, అప్పుడు దీని విలువ చాలా ఎక్కువ అయిపోతుంది. ఆ తర్వాత తండ్రి అతనికి వివరిస్తూ ఇలా అన్నాడు, అలాగే, మనిషి విలువ ఇప్పుడు అతను ఏమిటి అనే దానిలో లేదు, కాని అతను తనను తాను ఏమిగా మార్చుకోగలడు అనే దానిలో ఉంది. పిల్లవాడు తన తండ్రి మాటలను అర్థం చేసుకున్నాడు. స్నేహితులారా, తరచుగా మనం మన నిజమైన విలువను అంచనా వేయడంలో తప్పు చేస్తూ ఉంటాము. మన ప్రస్తుత స్థితిని చూసి మనం విలువలేని వాళ్లమని అనుకుంటాము. కాని మనలో ఎల్లప్పుడూ అపారమైన శక్తి ఉంటుంది. మన జీవితం ఎల్లప్పుడూ అవకాశాలతో నిండి ఉంటుంది. మన జీవితంలో కొన్నిసార్లు పరిస్థితులు బాగా లేకపోవచ్చు, కాని దానివల్ల మన విలువ తగ్గదు. మనిషిగా మనం ఈ ప్రపంచంలో జన్మించామంటే మనం చాలా ప్రత్యేకమైన వాళ్లం మరియు ముఖ్యమైన వాళ్లం. మనం ఎల్లప్పుడూ మనల్ని మనం మెరుగుపరుచుకుంటూ ఉండాలి మరియు మన నిజమైన విలువను పొందడానికి ముందుకు సాగుతూ ఉండాలి. For more videos, please like, share and subscribe to my channel and press the bell icon.